హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన అప్డేట్ ఏంటంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ అర్హతతో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు పడ్డాయన్నమాట. సో దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 10+2 అర్హతతో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు CSIR NIO నోటిఫికేషన్ 2024, సెక్రటరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2024, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నుండి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, స్టోర్స్ అండ్ పర్చేజ్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు భర్తీ సంబంధించి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం దీనికి 10+2 అర్హత కలిగిన వారు అయితే ఈ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వయసు వచ్చి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇదేంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో 18 నుంచి 28 సంవత్సరాలు అంటే 18 నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. జూనియర్ స్టెనోగ్రాఫరు, సీనియర్ స్టెనోగ్రాఫరు, జూనియర్ సెక్రటరేట్ జాబులు పడ్డాయి. దీని యొక్క ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ వచ్చి 20 ఆగస్ట్ అంటే నిన్నటి నుంచి. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 19 సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ 19తో లాస్ట్ డేట్ అనమాట. అప్లికేషన్ హార్డ్ కాపీ అండ్ సబ్మిట్ చేసే తేదీ 30 సెప్టెంబర్. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్ డేట్ వచ్చి 20 ఆగస్ట్ నుంచి లాస్ట్ డేట్ వచ్చి 19 ఆగస్టు. అలాగే అప్లికేషన్ హార్డ్ కాపీ సబ్మిట్ చేసే తేదీ వచ్చి 30 సెప్టెంబర్. పోస్టుల వివరాలు అండ్ అర్హతలు: జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఈ ఉద్యోగాలకు 10+2 అర్హత. 12 TG పాస్ అయిన వారు అప్లికేషన్ పెట్టుకోవాలి. 18 నుండి 28 సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళు అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, స్టోర్స్ అండ్ పర్చేజ్. ఈ ఉద్యోగాలకు 10+2 12th పాస్ అయ్యి ఉండాలి. 18 to 28 ఇయర్స్ ఉండాలి. వయసు కలిగిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక పోస్ట్ మాత్రమే ఉన్నది. సో 18 to 28 ఇయర్సే కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలన్నమాట. జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ ఉద్యోగాలు 18 to 27 ఇయర్స్ 10+2 పాస్ అయిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లికేషన్లు పెట్టండి. దీని యొక్క పరీక్షా విధానం: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అండ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, స్టోర్స్ అండ్ పర్చేజ్. జూనియర్ సెక్రటరియట్ పోస్టులకు భర్తీకి సంబంధించి OMR బేస్డ్ రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, OMR షీట్తో మన ఎగ్జామ్ రాస్తాం. దీంట్లో ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులు ఉంటాయి. దీని యొక్క నెగిటివ్ మార్క్ వచ్చి 0.25 మార్క్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? 200 ప్రశ్నలు ఉంటాయి అంటే క్వశ్చన్స్, దానికి 200 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్ వచ్చి 0.25 మార్క్స్ అనమాట. సో ఇది ఎవరికి తెలియని నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సింపుల్గా జాబ్ సంపాదించు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జీతం వివరాలు: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు URO OBC EWS వాళ్ళకి 100 రూపాయల ఫీజు అప్లై చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ మహిళలు, SC ST, ASM PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. సో ఫ్రెండ్స్, URO OBC EWS వాళ్ళకి అయితే 100 రూపాయల ఫీజు, మిగిలిన వాళ్ళందరికీ ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకు వచ్చి 35,000 రూపాయలు అంటే 35,000 per month. ఓకే, ఎలా అప్లై చేయాలి? CSIR NIO ఉద్యోగాలు అర్హత కలిగిన వారు అభ్యర్థులు ఈ కింద ఉన్న అప్లికేషన్ లింక్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. మొదట ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుని తర్వాత ఆఫ్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏంటి, 20th ఆగస్ట్ నుంచి 19 సెప్టెంబర్ లోపు. అది అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లో మళ్ళీ పంపించాలి 30th సెప్టెంబర్ లోపు. ఓకేనా? ఎవరు అప్లై చేయాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఓకేనా? దీని యొక్క నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్ చూస్తే మనకి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి నోటిఫికేషన్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూద్దాం. CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CSIR కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 20 ఆగస్టు. లాస్ట్ డేట్ వచ్చి 19 సెప్టెంబర్. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్టెడ్ హార్డ్ కాపీ అంటే మీరు ఆన్లైన్లోది ఆఫ్లైన్లో పంపించాలి కదా, అది ఏంటంటే 30th సెప్టెంబర్లో పంపించాలన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి
నేమ్ ఆఫ్ ది పోస్ట్, టోటల్ పోస్టులు, పే లెవెల్. సో ఫ్రెండ్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్ దీనికి 5 పోస్టులు ఉన్నాయి. 25,000 నుంచి స్టార్టింగ్. 27 ఇయర్స్ ఓల్డ్ అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 3 పోస్టులు ఉన్నాయి. 19,000 నుంచి స్టార్టింగ్. 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ పర్చేసెస్ ఒకటి, ఫైనాన్స్ అకౌంటెంట్స్ దీనికి 19,000 నుంచి స్టార్టింగ్. 28 ఇయర్స్ వాళ్ళు. ప్లీజ్ సీ డీటెయిల్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ ఏజ్ రిలాక్సేషన్ కాలం. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అవుట్ ఆఫ్ 9 పోస్ట్ 1 పోస్ట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్. ఒక పోస్ట్ మాత్రం పీడబ్ల్యూబీడీ వాళ్ళకి పక్కాగా ఉంచారంట రిజర్వ్ చేసి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఒకటి ఉంది ఒక పోస్ట్. కాబట్టి పీడబ్ల్యూబీడీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ద క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద అప్పర్ ఏజ్ లిమిట్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్సెట్రా షెల్ బి క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 19/9/2024. సో ఫ్రెండ్స్, 19/9 అంటే సెప్టెంబర్తో లాస్ట్ డేట్ అనమాట. క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఆఫ్ మల్టిపుల్ పోస్ట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ఈచ్ పోస్ట్ సెపరేట్లీ విత్ పేమెంట్ ఆఫ్ సెపరేట్ అప్లికేషన్. మీరు ఒక పోస్ట్ కాకుండా అన్ని పోస్టులు అప్లై చేయాలనుకుంటే ఈ సెపరేట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. 3 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే. సెపరేట్గా బిల్లులు అంటే ఫీజులు కట్టి అప్లై చేసుకోవచ్చు. 100 రూపాయలు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, 300 అవుతుంది. నెక్స్ట్ వచ్చి జూనియర్ స్టెనోగ్రాఫరు, యూఆర్ఓ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ అన్ని పోస్టులకి అందరూ ఉన్నారు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. డెసిగ్నేషన్ జూనియర్ స్టెనోగ్రాఫర్ బెంచ్ మార్క్ వచ్చి బిఎల్వి, హెచ్హెచ్, ఓఏ, ఓఎల్ ఇవన్నీ మనకు తెలీదు. ఒకసారి చూసుకోండి మీరే. బ్లైండ్ పర్సన్స్, లో విజను, హార్డ్ ఆఫ్ హియరింగ్, 1 ఆర్మ్ అలాగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండాలి పక్కాగా. అది స్టెనోగ్రఫీ ఫర్ ది ప్రిస్క్రిప్డ్ నామ్స్ ఫిక్స్డ్ బై డౌట్. సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఎలా అంటే మనకు ఒక ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే సింగిల్ ఎగ్జామ్ మనకు జాబ్ వస్తుంది అనమాట. 200 మార్క్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే దీని యొక్క 2 అవర్స్ టైం ఉంటుంది. దీని యొక్క నెగిటివ్ మార్క్ వచ్చి 0.25 అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 50 మార్క్స్ క్వశ్చన్స్, 50 మార్క్స్ అలాగే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, హిందీ, టైం డ్యూరేషన్ 50-65. ఓకేనా. లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్. నేచర్ ఆఫ్ మిస్టేక్స్, ఫుల్ మిస్టేక్, ద ఫాలోయింగ్ మిస్టేక్స్ ఆర్ ఓకే, హాఫ్ మిస్టేక్, ద ఫాలోయింగ్ ట్రీటెడ్ యాజ్. ఓకేనా. ఇది పర్సంటేజు ఎర్రర్ పూర్తి వివరాలు అయితే చెప్పేసాను ఫ్రెండ్స్. ఇంకైనా డౌట్ ఉంటే మనకి కామెంట్ చేశారనుకో వాళ్ళందరికీ పక్కాగా నేను రెస్పాండ్ అయ్యి నేను ఆన్సర్లు ఇస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చి 19 సెప్టెంబర్. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. ఉంటాను ఫ్రెండ్స్.